సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే 2-3 డేట్లు ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చినాయి బాగా. డిసెంబర్ 12 ఒకటి, దాని తర్వాత అంటే ఇప్పుడు అనాధికారికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ ఫైనల్ స్టేట్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. శివుడి గురించి మాట్లాడుతున్నారు, శివుడు ఆజ్ఞలు ఏంది చేయమని కుట్టదని వాళ్ళు చెప్తున్నారు. సరే, అఖండ 2 మూవీ డేట్ కన్ఫర్మ్ అయింది, మళ్ళీ రిలీజ్ అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అఖండ రిలీజ్ డేట్ కోసం ఎగరిగా అయితే ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. 2-3 డేట్లు ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చినాయి బాగా. డిసెంబర్ 12 ఒకటి, దాని తర్వాత 25వ తారీఖు ఒకటి. కొంతమంది అయితే విచిత్రంగా సంక్రాంతికి అని కూడా బజ్ క్రియేట్ చేశారు. బట్ అది 80% కాదు. 2 డేట్ల వరకే డిస్కషన్లో మొన్న ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లో 2 డేట్ల వరకే ఆప్షనల్గా పెట్టుకున్నారు వాళ్ళకి. 12వ తారీఖు ఒకటి, 24వ తారీఖు ఒకటి. 12వ తారీఖు ఒకటి, 24వ తారీఖు ఒకటి 2 డేట్లు ఎందుకు పెట్టుకున్నారంటే కోర్టుకు సంబంధించిన క్లియరెన్స్ కనుక ఎర్లీగా వస్తే 12వ తారీఖు వేసేద్దాము, లేదా కోర్టుకు సంబంధించిన క్లియరెన్స్ కొంచెం లేట్ అయితే, ఇవన్నీ ఫైనాన్షియల్ మ్యాటర్తో కూడుకున్న విషయాలు కాబట్టి ఒకవేళ లేట్ అయితే అది 24th ఆప్షన్లు అని చెప్పేసి ఒకటి ఉన్న ఇన్ఫర్మేషన్. బట్ ఇప్పుడు అనాధికారికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. నిన్న జరిగినటువంటి కోర్టుకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నీ కూడా నిన్న నైటు కోర్టు బయట సెటిల్ అయినాయి. కోర్టు బయట సెటిల్ అయినాయి కాబట్టి మేము సెటిల్మెంట్ అయిపోయింది, మేము క్లియర్గా ఉన్నామని చెప్పేసి ఎవరైతే కోర్టుకి వెళ్ళిన వ్యక్తి హీరోస్ ఉన్నారో ఆ హీరోస్ సంబంధించిన వ్యక్తులు కోర్టుకి ఇన్ఫార్మ్ చేసి కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని, సంస్థ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఈ సెటిల్మెంట్ అయిపోయింది. కాబట్టి అది అఫీషియల్గా బై హ్యాండ్ అందిన తర్వాత టెక్నికల్గా ఎలాంటి గ్లిచ్లు ఇక మీదట ఉండవు అని కన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం ప్రేక్షకులకి, అభిమానులకి డేట్ అయితే బయటికి అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ ఫైనల్ స్టేట్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి 12వ తారీఖు ఫిక్స్ అయిపోతారు. 12వ తారీఖు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అసలు ఎలా అంటే 12వ తారీఖు మాకు డేట్ కావాలని చెప్పి డేట్ కోసం ఒక చిన్న సైజు సోషల్ మీడియా మూమెంటే క్రియేట్ చేశారు. ఒక 2-3 రోజుల నుంచి అభిమానులంతా కూడా సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ గారి అభిమానులందరూ కూడా వీ వాంట్ ఆగస్ట్ 12th డేట్ అఖండ 2 రిలీజ్ అనేది హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేశారు. సో వాళ్ళు ఎంత బలంగా కోరుకున్నారు అభిమానులందరూ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వీళ్ళు ఒక డేట్ పెట్టుకున్నారు, డిసెంబర్ 5th రిలీజ్ చేద్దామని చెప్పేసి. బట్ అది శివుడి గురించి మాట్లాడుతున్నారు, శివుడు ఆజ్ఞలు ఏంది చేయమని కుట్టదని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆ శివుడే ఈ 12th డేటు ఫిక్స్ చేశాడా అనే రేంజ్లో అభిమానులు ఫీల్ అవుతున్నారు. సో అభిమానుల ఆకాంక్షకు తగ్గట్టుగా 12వ తారీఖు అన్ని అడ్డంకుల్ని తెంచుకొని అఖండ తాండవానికి రెడీ అయిందని మనం మాట్లాడాలి. సో 11వ తారీఖు ప్రీమియర్స్ ఉంటాయి. 11 ప్రీమియర్స్, 12 రిలీజ్, డైరెక్ట్ రిలీజ్ థియేటర్లోకి. సో ఈ రిలీజ్ డేట్ ఏదైతే ఎప్పుడైతే బజ్ క్రియేట్ అయిందో ఆ బజ్ క్రియేట్ అయిన దగ్గర నుంచి అభిమానులందరూ కూడా విపరీతంగా డిస్కస్ చేసుకుంటున్నారు. చాలా వరకు కూడా కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి తెలిసిన సర్కిల్స్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు. సోర్సులతో, వివిధ సోర్సుల ద్వారా తెలుసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా దర్శనం ఇస్తున్నాయి మనకి, అభిమానులు పోస్టులు వేసుకుంటుంది. ఇప్పుడు ఏ రేంజ్లో తయారంటే 12th రిలీజ్ కాబట్టి 11వ తారీఖు ప్రీమియర్స్ ఉన్నాయి. ప్రీమియర్స్ ఎక్కడ చూద్దాము, ఏ థియేటర్లో చూద్దాము, లేకపోతే 11 ప్రీమియర్స్ దొరకని వాళ్ళకి 12 రిలీజ్ కాబట్టి ఆ రోజు ఆఫీసులో సెలవు పెట్టుకుందామా, స్కూల్కి సెలవు పెట్టుకుందామా అన్న రేంజ్లో డిస్కషన్ అయితే నడుస్తుంది. ఈ 5 రోజులు ఏదైతే పోస్ట్ పోన్ అవుతుంది అనే వార్త జనాలలో నానిందో అది ఒక టాలీవుడ్కి సంబంధించిన బిగ్ హీరో సినిమా వాయిదా పడింది. రిలీజ్ అవ్వాల్సిన టైంకి రిలీజ్ అవ్వలేదంటే ఎంత పెద్ద బిగ్ న్యూస్ అవుతుంది. అందుట్లోనూ బాలకృష్ణ గారు వరుస జయాలతో హ్యాట్రిక్లు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వరుసగా 4 సినిమాలు పెద్ద హిట్లు అయినాయి సినిమాలు. ఇంత వరవడి ఉన్న టైంలో ఈ క్రేజీ కాంబినేషన్ కూడా మామూలు క్రేజీ లేదనమాట. బోయపాటి బాలకృష్ణ గారు వస్తున్న సినిమా, దానికి తోడు అఖండాకి సీక్వెల్. అది ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు, ఆడియన్స్, లేకపోతే అభిమానులు అనేది మనకు అందరికీ ఐడియా ఉంది. కంటెంట్ని అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మూడ్లో లాస్ట్ మినిట్లో, లాస్ట్ 1 అవర్లో థియేటర్లో పడుతుంది అనగా
అది షో ఆగిపోవడంతో వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయ్యారో లోపల ఎంత కూలిపోయారో వాళ్ళ అభిమానులకు మాత్రమే తెలుసు. ఎక్కడా కూడా వాళ్ళు రిఫ్లెక్షన్ కానివ్వలేదు బయట. ఏ ఒక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేయడము, థియేటర్కి సంబంధించిన ఇష్యూస్ క్రియేట్ చేయటము, కొత్త తెల్లనొప్పిగా వాళ్ళు మారదలుచుకోలేదు. వాళ్ళు ఏ కాడికి రిక్వెస్టింగ్ పద్ధతిలోనే అప్డేట్ ఇవ్వండి, రిలీజ్ డేట్ ఇవ్వండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మా హీరో సినిమా ఎందుకు ఇలా జరిగింది అన్న కోణంలోనే ఆలోచించారు, విచారించారు తప్ప ఎవరిని నిందించలేదు వాళ్ళు. అది ఒకటి బాలకృష్ణ గారి అభిమానుల నుంచి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పందాలు నడుస్తున్న వాళ్ళకి డేట్ క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి 99% 12th ఉంటుంది. ఈ మనం చెప్పిన డేటే నాకు తెలిసి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అవ్వాలి. సో 12వ తారీఖు సెలబ్రేషన్స్కి అయితే వాళ్ళు రెడీ అయిపోయారు. మనం చూసాము థియేటర్లలో శివాలయాలలాగా మార్చేసి వాళ్ళు అభిషేకాలు చేయడం, రుద్రాభిషేకాలు, అఖండాభిషేకాలు ఇవన్నీ చేపించారు ఆ టైంలో. ఈ రిలీజ్ వాయిదా పడిందని వార్త వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఏదైతే షెడ్యూల్ వేసుకున్నారో తీర్థయాత్రలు వాటిని ఆపలేదు, వాటిని కంటిన్యూ చేశారు. శనేశ్వర దేవాలయానికి వెళ్ళటం, తైలాభిషేకాలు చేయించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అభిమానులు కొనసాగిస్తూ వస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికీ ఏంటంటే వాళ్ళకి ఒక సెంటిమెంటు, ఓకే ఈ రకంగా ప్లాన్ చేసింది కూడా ఆగిందంటే ఇంకేదో ఉంది దీనికి, దాన్ని విరుగుడు మనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళి పుణ్యక్షేత్రాలని తిరుగుతున్నారు. సో వాళ్ళు అఖండాకు సంబంధించి 110వ సినిమా విఘ్నం తొలగిపోవాలని చెప్పేసి జ్యోతిర్లింగాల్లో 110 దీపాలతో అఖండ 2 వేసి అఖండ 2 దీపార్చన కూడా చేసిన సందర్భం మనం చూసాం. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఏదైతే మేము చిన్న ఫీల్ అయ్యామో ఇంకొంచెం పబ్లిసిటీ ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం బజ్ ఉంటే బాగుంటుందని, అది రెట్టింపు అయింది మాకు. ఇప్పుడు రెట్టింపు అయిన బజ్ వచ్చింది సినిమాకి. మారుమూల ప్రాంతాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంబంధించి 5 రోజులుగా డిస్కషన్ జరిగింది. ఇంత డిస్కషన్లో వస్తున్న సినిమా ఒక్కసారి మాకు థియేటర్ల పైన స్క్రీన్ పైన బాలయ్యని చూస్తే మాకు అది చాలు అన్న రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇంత డిస్కషన్ అయిన సినిమా వన్స్ థియేటర్లో షో పడి సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు, ఇది బ్లాక్ బస్టర్ కాదు ఇంకొక పదం కనిపెట్టాలనే రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మంచి హిట్ అయితే అవకాశాలు అయితే 100కి 100 పాళ్ళు ఉన్నాయని చెప్పాలి. అఖండ తాండవం ఈ సంవత్సరానికి వస్తున్నటువంటి బిగ్గెస్ట్ సినిమా ఇది. లాస్ట్ డిసెంబర్లో వస్తున్నటువంటి బిగ్గెస్ట్ సినిమా, పెద్ద సినిమా ఇదే. మనం చూసాము డిసెంబర్, అది మన 2025 సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్, తర్వాత బ్లాక్ బాస్టర్లు అన్నీ చూసాం. ఈ ఇయర్ ముగింపు 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇది అవుతుందని ఫ్యాన్స్ అయితే ఇవేగా వెయిట్ చేస్తున్నారు. అది నెరవేరే అవకాశం ఉంది. చూద్దాం మరి, ఇంకా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. డేటు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం.